ప్రతి ఒక్కరూ తామును తాము ప్రేమించుకుంటారు, అది సహజం. కానీ నువ్వు నిన్ను ప్రేమించుకున్న దానికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అది నీకు అర్థం కావట్లేదు. ఇంకెలా చెప్పాలి? వింటున్నావా? అయినా పర్లేదు, మళ్ళీ చెప్తాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇంకెలా చెప్పాలి? ఇలా మాత్రం కాదురా. హా? ఆ, ఇలా అయితే కుదరదురా. రోజు ఏంటి నాకు ఈ టార్చరు? ఇదిగో నీ ఫోటో చూడు బ్రదర్. ఫోటోతో చెప్తే నోరు నొప్పెడుతుంది, అదే అమ్మాయితో చెప్పు, రిజల్ట్ వస్తుంది. అంతేనంటావా? 100%. అయితే రేపే చెప్పేస్తా, ఓకే? హలో. ఏంటే నువ్వు? నిన్న ఫోటో, ఇవాళ బాటిలా? అవునరా, నాకు డౌటు. తాగిందని బాటిల్, కూర్చుందని బెంచ్, ఇలా నడిచిందని నేల, నీలా అందరూ తీసుకెళ్తే అయ్ బాబోయ్ ఇంకేమైనా ఉందా? ప్రపంచమే అంతమైపోతుందేమోరా. సరే సరే సరే, డైరెక్ట్ గా చెప్పొచ్చు కదరా. డైరెక్ట్ గానా? మరి అయితే రేపే చెప్పేస్తా, ఓకే? అయ్యో రామా, వీడి జన్మకు మారడు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? నీకెందుకు? నువ్వెవరు? అది నా పేరు శ్రావణ్. అయితే చాలా చెప్పాలి. టైం ఎంత? మొబైల్ ఉందా?
ఉంది. ఆన్లో ఉందా? ఆ, దానిలో చూడు ఉంటుంది. ఏంటి? అదే టైం. అబ్బో, ఏంటో అంటున్నావు? ఏం లేదు, బుక్ చదువుకోండి. ఏంటి, ఇంకేమైనా కావాలా? కొంచెం వర్క్ ఉంది, ఇప్పుడే వస్తాను. ఇది ఇక్కడే ఉంటుంది. కలువలు సిగ్గుపడేలా, నునులేత కిరణాలు ముచ్చట పడేలా ఉన్న నీ చూపులు నన్ను తాకేది ఎప్పుడు. పూరేకుల మనసు దోచే నీ పెదాలు నా పేరు పిలిచే రోజు ఎప్పుడో. నగల వగలు కరిగించి నీ మెడ చేరి తమ సొగసులు పెంచుకుంటుంటే అది చూసి మురిసే రోజు నాకు ఎప్పుడో. హంసలకే ఈర్ష్య కలిగే నడకలతో అబ్బో నన్ను కవ్వించే నీతో కలిసి నడిచే రోజు కోసం ఎదురు చూసే నా ఆశ తీరేది ఎప్పుడో. తామర తోడులు తాకి తమ సౌకుమార్యాన్ని తరచి చూసుకోవాలనుకునే అందమైన నీ చేతులు వరమాల నా మెడలో వేసి నన్ను వరించేది ఎప్పుడో అని ఎన్నటికీ నీ కొరకై ఎదురుచూసే నీ ఎక్కడికి వెళ్ళింది? బుక్ చూసిందా లేదా? ఒకసారి మనసే ఇచ్చి చూడు, ఓ ఓ ఓ, నిన్ను నీవు మరిచేవు నేడు. ఒకసారి నాతో నడిచి చూడు, ఓ ఓ ఓ ఓ, దూరాలు మరుగైపోవు నేడు. నేలపై నిలువలేక ఆ నింగిలో ఎగరలేక ఈ గాలిలో నేను తేలిపోతున్నా. నీటిలో మునగలేక ఆ నిప్పులో కాలలేక నీ ఊహలో నేను ఊగిపోతున్నా. ఓ ఊర్వశి నా ప్రేయసి, నీ ప్రేమనే నాకు పంచు. ఓ ఊర్వశి నా ప్రియసఖి, నా గుండెనే నీవు ఓదాచు. ఒకసారి నా ఊర్వశి నా ప్రేయసి, నీ ప్రేమనే నాకు పంచు. దూరాలు మరువసి నా ప్రియసఖి, నా గుండెనే నీవు ఓదాచు. ఒకసారి మనసే నీ కనుల కాంతుల్లో ఓ అంచునే నన్ను ఉంచి నిన్ను నీవు మరిచే చూడు నా ప్రేమే తెలిసేను. నీ కనుల కాంతుల్లో ఓ అంచునే నన్ను ఉంచి చూడు నా ప్రేమే తెలిసేను. నీ ప్రేమే ఊపిరై నీ శ్వాసలో బ్రతికేస్తున్నా. నేనే నువ్వని అనుకుంటున్నా. నీ ప్రేమే ఊపిరై నీ శ్వాసలో బ్రతికేస్తున్నా. నేనే నువ్వని అనుకుంటున్నా. నేల
లేక ఆ నింగిలో ఎగరలేక ఈ గాలిలో నేను తేలిపోతున్నా నీటిలో మునగలేక ఆ నిప్పులో కాలలేక నీ ఊహలో నేను ఊగిపోతున్నా ఓ ప్రేయసి నా ప్రేయసి నీ ప్రేమనే నాకు పంచు ఓ ఊర్వశి నా ప్రియ సఖి నా గుండెనే నీవు ఓదార్చు. హై రా కూర్చో రా. ప్రియా, సంధ్య ఈ బుక్ చూసి ఉంటుందంటావా? చెప్పిందే చెప్పకురా బాబు. హ్మ్. సర్లే, ఇలా దిగులుగా కూర్చుంటే పని జరగదు. అయినా అమ్మాయిలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆహా. సాటమ్మాయిగా చెప్తున్నాను. బుక్ చూసిందో లేదో వదిలేసేయ్. డైరెక్ట్ అటాక్ ఓకే. చెప్పేసేయ్, ఏదైతే అది అవుతుంది. అంతేనంటావా? మరి థ్యాంక్స్ రా. అయితే రేపు వెళ్ళి చెప్పేసా. నువ్వు మారవురా బాబు. నీ ప్రేమ రేపే, నీ పెళ్లి రేపే. చూడు ప్రపోజ్ చేస్తున్నాను. వీడు కూడా ప్రపోజ్ చేయడానికేనా? చేయండి రా, అందరూ చేయండి. సంధ్య, నేను చెప్పింది ఏం చేశా? మన పెళ్లి గురించి. రేపు నా స్వయంవరం, నువ్వు కూడా నీ అదృష్టాన్ని పరీక్షించుకో. ఏంటి నేనా? హలో బాస్. హాయ్. హాయ్ హాయ్. ఇక్కడ లైన్లో నుంచోనే బదులు అక్కడ జియో సిమ్ కోసం లైన్లో నుంచోవచ్చుగా. ఆల్రెడీ నా దగ్గర సిమ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో మాకు తెలుసు. ఏంటి? బ్యాంక్ దగ్గర పాత 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు మార్చడానికి మా వాళ్ళు ఆల్రెడీ బ్యాంక్ దగ్గర నిల్చున్నారు భయ్యా. మరి బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన 2000 నోటు చిల్లర కోసం మా వాళ్ళు రోడ్డు మీద ఆల్రెడీ తిరుగుతున్నారు. మరి తమరెందుకు వచ్చినట్టు? ఏం లేదు, అప్పిచ్చే భిక్షగాడు ఎవరైనా దొరుకుతాడేమో అప్పుడుదామని ఇలా వచ్చా. ఇప్పట్లో చెల్లె చిల్లర డబ్బులున్న మారదులు వాళ్ళేగా. స్వయంవరానికి ఎవరూ రాలేదా? నేను వచ్చాను. మీ గురించి చెప్పండి. మా నాన్న. మీ నాన్న గురించి కాదు, మీ గురించి. నేనంటే నేను ఇలానే ఉంటాను, ఇక్కడే ఉంటాను. ఇలా మాట్లాడుతున్నాడేంటి? అతనేదో ఫ్లోతో వచ్చాడు, ఆ ఫ్లో దెబ్బతిన్నట్టుంది. అయితే మీ గురించి చెప్పండి. నేను మీ భార్య ఎలా ఉండాలి? సన్నగా 6 ప్యాక్తో ఉండాలి. ఓ అమ్మాయి కదా, 0 సైజ్తో, ఇంకా 040 36 24 36 నెంబర్తో ఉండాలి. ప్రతి మిస్ కాల్కు రెస్పాండ్ అయి ఉండాలి. ఇంకా చాలు, నీ సిగ్నల్ కట్ అయింది. ఇంకెక్కువ మాట్లాడితే నీ కనెక్షన్ కూడా కట్ అవుతుంది. మీ సంగతి? నో కామెంట్స్. అంతేనా? ఓకే. మరి నీ సంగతి ఏంటి? ఇవ్వగలిగింది ఏది చూపలేను, చూపగలిగింది ఏది తేలేదు. ఓకే. సో ఇది నా స్వయంవరం. నాకు నచ్చిన వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటా. నో మోర్ కామెంట్స్. మీలో నాకు నచ్చిన వాళ్ళు ఎవరంటే స్వయంవరానికి వచ్చిన అందరినీ పంపించాను. వీళ్ళల్లో నేనే బెటర్. అమ్మాయి నాదే.
శ్రవణ్ 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 ఆగు శ్రవణ్ శ్రవణ్ ఆగు. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు, చెప్పొచ్చు కదా. పిసిగించుకో పో. ఓ అర్థమైందిలే. సంధ్య ఏమైనా అందా? అందమైన అమ్మాయిలు కావాలంటే ఆ మాత్రం రిస్క్ చేయాల్సిందే. రిస్క్ ఎంత చేసినా మీరిచ్చే రిజల్ట్ మాత్రం 0. అరే నేనేదో సరదాగా. సరదా? నేను చెప్పేది కూడా అదే, సరదా. అబ్బాయిలు చూస్తుంటే సరదా, పోటీపడి ప్రపోజ్ చేస్తే సరదా, ప్రేమించిన వాడికి బ్రేకప్ చెప్తే సరదా, లవ్ పేరుతో లైన్లు నుంచో పెడితే సరదా. అసలు అబ్బాయిలతో ఆడుకోవడం అంటేనే మీకు అంతులేని సరదా. అమ్మాయిల గురించి మరీ అంత దారుణంగా మాట్లాడకురా. అమ్మాయిలు అందమైన యువరాణులు, మనసున్న మహారాణులు. ఆ మనసులో ఎంతమంది మహారాజులకు చోటు ఉంటుందో. ఇంకా చాలా ఆపు. నీకెందుకు అంత కోపం వస్తుంది? ఓసారి వెళ్ళి మీ మొహాలు అద్దంలో చూసుకోండి. ఈ యువరాల అందమేంటో అద్దమే చెప్తుంది. అప్పుడు స్వయంవరం ప్రకటించుకొని మహారాణులుగా తర్వాత అవ్వచ్చు. నువ్వు చెప్పేది నిజమని ఇప్పుడు నువ్వు చెప్పేంత వరకు తెలియలేదు. అబ్బాయిని వెంట తిరగమన్నామా? ప్రపోజ్ చేయమన్నామా? లైన్లో నించోమన్నామా? అభిమానిస్తే అందమైన మొహమా, లేకపోతే అద్దం భయపడేంత దరిద్రపు మొహమా? స్వయంవరం మా హక్కు. మిమ్మల్ని మేమెంచుకోవాలి. మా హక్కును మీరు లాక్కుని మమ్మల్ని మీరెంచుకుంటున్నారు. తప్పు మాదే అని చెప్పగలవా? నేటి యువరాణి బలవంతపు రాణి అవుతుంది, కానీ మనస్ఫూర్తిగా మహారాణి కాలేదు. ప్రియా, ఐఎమ్ సారీ ప్రియా, ఐఎమ్ రియలీ సారీ ప్రియా. నాతో మాట్లాడవా? అన్నయ్య, ఊరుకో ప్రియా. సారీరా, నిన్ను బాధ పెట్టాను. లేదు ప్రియా, మీ ఇద్దరిని నేనే బాధ పెట్టాను. నా తప్పేంటి నాకు ఇప్పుడే తెలిసింది. ఏం చేయాలో అర్థమైంది. సంధ్య, ఐఎమ్ రియల్లీ సారీ శ్రవణ్. ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ రియలీ సారీ. నాదే తప్పు. కాదు శ్రవణ్, నేను నిన్ను బాగా హర్ట్ చేశాను. లేదు సంధ్య, నాదే తప్పు. పుట్టుక నా చాయిస్ కాదు. పుట్టాక నన్ను చాయిస్లో తీసేశారు. చిన్నప్పటి నుంచి ఒంటరిగానే పెరిగాను. ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి అందరూ యువరాణిలా చూస్తారు. కోరింది వెంటనే జరిగిపోతుంది. ప్రేమ కొదు ఉండదు, బాధకి చోటు ఉండదు. స్వయంవరంలో యువరాణి తనకు నచ్చిన వాడిని చాలా స్వేచ్ఛగా ఎన్నుకుంటుంది. అనాథనైనా నాకు ఆశలుంటాయి కదా. అందుకే నా లైఫ్ నా చాయిస్ ప్రకారంగా కావాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి అన్నిట్లో పాజిటివ్ చూసే నేను ఎవరు ప్రేమించినా ఎవరు ద్వేషించినా అన్నింటినీ పాజిటివ్గానే తీసుకుంటాను. ఈ అందరి మధ్య ఉండి ఒంటరితనాన్ని ఈ బుక్స్ చదువుతూ బాధని మర్చిపోతుంటాను. నువ్వు నన్ను స్టార్టింగ్ నుంచి ఫాలో చేస్తున్నావని నాకు తెలుసు. అది నీతో చెప్పించాలని నేను నేర్పించాను. నాకు నచ్చిన స్వయంవరంలోనే నేను ఎంచుకున్నాను. అది పొగరుతో కాదు, ప్రేమతో.
ఆలస్యంగా నేను ఆడపిల్ల మనసు తెలుసుకున్నాను. అందరూ అందాన్ని కోరుకోవడం కాదు, ఆ అందమే తనకు నచ్చింది కోరుకోవాలి. ఇక నుండి అమ్మాయి నచ్చిందని కాదు, అబ్బాయి నచ్చాడని పేరెంట్స్ అడగాలి. ఇంతకు ఈ యువరాణి నా మహారాణిగా కాదు కాదు మనస్ఫూర్తిగా నా మహారాణి అవుతుందా? అవును, నేను సెలెక్ట్ చేస్తే ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు నన్ను ఏడిపించావు. అందరి ముందు లైన్లో నించోబెట్టి నువ్వు నా ఈగో హట్ అయ్యేలా చేసావు. అందుకే వెళ్ళిపోయావు. మ్మ్హ్మ్. మరి ఎలా వచ్చావు? ఒకసారి పైకి చూడు. అలా. ఓహో, తమరికి క్లాస్ పడితే గానీ అర్థం కాలేదా? అయితే నువ్వు బుక్ చూడలేదా? బుక్క బుక్లో ఏముంది? స్వయంవర వధువు వరమాలతో సిద్ధం, నీ పేరు ముందు చేరేందుకు నా పేరు సిద్ధం, ఇక నీదే ఆలస్యం. ఇట్లు మీ రాయాలనే కదా పెన్సిల్ పెట్టావు. నేను రాశాను, నువ్వే చూడలేదు. మొద్దు, ముందెళ్ళి బుక్ చూడు. ఆగండి ఆగండి, మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేసాం, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో దానికి మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, కుందన్ క్రియేటివ్ మీడియా. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్.